హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ పాట్ బిర్యానీ షేర్వా పెరుగు పచ్చడి అయితే చేయబోతున్నానండి. ముందుగా 3 ఉల్లిపాయలను చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వచ్చేంత వరకు వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ చికెన్ అయితే తీసుకొని చేయబోతున్నానండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: కట్ చేసిన 6 పచ్చిమిర్చి, 1 నిమ్మకాయ, గుప్పెడు పుదీనా, గుప్పెడు మెంతి కూర, 7 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, 3 యాలకులు, 3 ఇంచుల చెక్క, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, గుప్పెడు కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 బగారా ఆకులు, నేనైతే ఇంట్లో వేసిన పెరుగుని, అది 200 ml ఉంటుందండి. ఆ పెరుగు అయితే ఇంట్లోనే తయారు చేసిన పెరుగు అండి. ఇది 200 ml పెరుగు అండి. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఒక ఆనియన్ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలండి. ఇందాక డీప్ ఫ్రై అయితే చూపించాం కదండి, అవైతే ఇంతవరకు వచ్చినాయి. ఇప్పుడైతే ఇంకా కాసేపు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా డీప్ ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. నేనైతే 4 గ్లాసులు అయితే తీసుకున్నానండి. 2 గ్లాసు 250 గ్రామ్స్ ఉంటాయండి. 4 గ్లాసులు 500 గ్రామ్స్ ఉంటాయండి. ముందుగా బాస్మతి రైస్ని 1/2 కేజీ అయితే తీసుకొని వీటిని 2 మాటలు అయితే వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే 2 టైమ్ అయితే వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మంచినీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు నాననిస్తాను. ఇప్పుడు బిర్యానీకి పొడి కొట్టుకోవాలి కదండి, మసాలాకు అవి వేస్తున్నానండి. మిరియాలు, మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు, చెక్క, వీటినల్లా చక్కగా పొడి కొట్టుకోవాలండి. ఇప్పుడైతే 1/2 కేజీ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకోవాలంటే ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు అయితే ఇందులో వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. 1/2 కేజీకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది ఫ్రై చేసిన ధనియాల పొడి అండి. 2 టేబుల్ స్పూన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడే ఫ్రెష్గా నూరిన పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 బగారా ఆకులు వేసుకోవాలి. ఇందాక పొడిగొట్టుకున్న మసాలా అంతా, ఆ పౌడర్ అంతా ఇందులో వేసుకొని ఇందులో అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. హాఫ్ నిమ్మరసం పిండుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నానండి. మీకు ఇంకా స్పైసీ కొంచెం తక్కువ కావాలన్న వాళ్ళు 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను 1/2 కేజీకి 4 టేబుల్ స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. కాస్త మెంతి కూర, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకోకుండా అలాగే ఆకులు వేసుకోవాలండి. అలాగే ఆకులు వేయడం వల్ల
అవి గ్రీన్ కలర్లోనే ఉంటాయి. కట్ చేయడం వల్ల ఆకులు నల్లబడతాయండి. నాకైతే ఈ చిన్న బౌల్లో మ్యాగ్నెట్ చేసుకోవడానికి సరిపోలేదు, అందుకే ఇంకొక పెద్ద బౌల్లో వేసుకొని అయితే మ్యాగ్నెట్ చేసుకుంటున్నానండి. ముందుగా మసాలాలల్లా ముక్కకు పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందాక ఉల్లిపాయ ముక్కలను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకొని మళ్ళొక్కసారి కలుపుకోవాలి. నేనైతే 6 టేబుల్ స్పూన్ అయితే పెరుగు వేసుకున్నానండి. గట్టి పెరుగు అయితే వేసుకోవాలి. పుల్లగా ఉంటే 4 టేబుల్ స్పూన్ వేసుకోండి. నాకైతే కమ్మటి పెరుగు అండి ఇది. 4 టేబుల్ స్పూన్ అయితే 6 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఇలా చక్కగా మ్యాగ్నేట్ చేసుకున్నానండి. దీని ఒక అరగంట సేపు ప్లేట్ మూసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము రైస్ కుక్ చేసుకోవడానికి బాయిల్కి అయితే వాటర్ పెట్టుకోవాలండి. ఒక సర్వలో నీళ్లు పోసుకొని అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అదైతే నిమ్మ తొక్కండి, కాస్త చెక్క, ఒక 4 లవంగాలు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ముందుగా నేనైతే ఈ పాట్ మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే ఒక 10 నిమిషాల పాటు ఒక బకెట్లో నానబెట్టినానండి. మట్టి వాసన అంతా పోయాక దాన్ని ఒకసారి మళ్ళీ చేయి పెట్టి లోపలల్లా వాష్ చేసుకున్నానండి. ఇలా అంతా క్లీన్గా వాష్ చేశాక అది ఆరాక దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి చక్కగా కుండ అంతా లోపల అప్లై చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా అంతా అప్లై చేసుకోవాలి. చూడండి అలా మొత్తం చుట్టూ అంతా నెయ్యి అయితే వేసుకొని పూసుకోవాలి. ఇలా తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నాక ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నదంతా పాట్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నీళ్ళు మసిలినాయండి. నీళ్ళు మసిలాక బాస్మతి రైస్, నానెన్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. ఇది 75% కుక్ అవ్వాలండి. ఎక్కువ కుక్ అవ్వడం వల్ల బిర్యానీ అంతా మెత్తగా వస్తుంది. ఇప్పుడైతే మనము పాట్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం కదా, అందుకనే పాట్కి చుట్టూ అంతా అప్లై చేయడానికి పైన అంచుకి నేనైతే చపాతీ పిండిని తీసుకొని చక్కగా ఇలాగైతే పొడవుగా పతలాగా చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే బియ్యం అయితే బాయిల్ అయితే అయిందండి. ఇప్పుడు 70% ఉడికిన బాస్మతి రైస్ని పాట్లో అయితే ఒక లేయర్గా అంతా పతలాగా ఇట్లా వేసుకోవాలండి. నేను చూపించిన విధంగా వేసుకోవాలి. ముందుగా మీకు చూపించాను కదండి డీప్ ఫ్రై ఆనియన్స్, అవన్నీ ఒక లేయర్గా వేసుకోవాలి. మళ్ళీ ఒక లేయర్ వైట్ రైస్ వేసుకోవాలి.
ఇప్పుడు ఇలా 2 లేయర్స్ తర్వాత పుదీనా, కొత్తిమీర ఇలాంతా నేను చూపించిన విధంగా వేసుకోండి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడైతే 3వ లేయర్ అండి. మిగతా రైస్ అంతా మొత్తం ఇలా వేసుకోవాలా. ఇలా వేసుకున్నాక ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఏ బియ్యంతో అయితే మనం రైస్ అయితే నానబెట్టినామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇందాక మనం బాయిల్ చేసిన రైస్ ఉంటాయి కదండి, ఆ వాటర్ చేసిన రైస్ కుక్ చేసిన వాటర్ ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. తర్వాత అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చుట్టూగా ఇలా నేను చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా అయితే గోధుమ పిండిని ఇలాగల్లా ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడైతే దీనిపైన స్టీమ్ బయటికి పోకుండా ప్రెస్ చేసి ప్లేట్ని అయితే చక్కగా ప్రెస్ చేయాలండి పాట్కి. ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టానండి. ఇది 5 మినిట్స్ పాటు ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత 20 మినిట్స్ చిన్న మంట మీద అయితే పెట్టాలి. ఇప్పుడైతే చూడండి, నాకైతే మొత్తం 25 మినిట్స్ తర్వాత రైస్ అయితే ఈ విధంగా ఎంత చక్కగా ఉడికిందో చూడండి. ఇంతేనండి. ఇప్పుడైతే మనం గ్రేవీ అయితే చేసుకుందామండి. 2 టమోటాలు, 2 టేబుల్ స్పూన్ల ఎండ కొబ్బరి పొడి, 2 ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త పుదీనా, 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు, 4 లవంగాలు, 2 బగారా ఆకులు, ఒకటైతే కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, కాస్త కొత్తిమీర. మనము ఎంతైతే ఎండు కొబ్బరి తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీతోన తెల్ల నువ్వులు తీసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఆనియన్ డీప్ ఫ్రై చేసి ఉంటాం కదండి, అదే ఆయిల్తోనైతే గ్రేవీ అయితే చేయబోతున్నానండి. నూనె వేడెక్కాక 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఇవి కాస్త రంగు మారాక 2 బగారా ఆకులు వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని కాస్త కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడాలంటే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఈ గ్రేవీ జీరా రైస్తో తినొచ్చు, పలావ్లో తినొచ్చు, పుల్కా, చపాతీ మన ఇష్టం అండి. ఇప్పుడైతే గ్రేవీకి కావాల్సినటువంటివి 2 టేబుల్ స్పూను తెల్ల నువ్వులు, కొబ్బరి పొడి ఇవి వేసుకొని ఒక 6-7 కాజు అయితే వేసుకోవాలండి. వీటినంతా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఇట్లా కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. రెండు నిమిషాల తర్వాత కట్ చేసుకున్న 2 టమోటాలు ఇందులో వేసుకోవాలి.
టమోటాలు అంతా సాఫ్ట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న ధనియాల పొడి వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పొడి వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్నాక కూరనంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే కాస్త పుదీనా వేసుకొని మసాలానంతా కలుపుకోవాలి. ఇలా టమోటాలంతా పచ్చివాసన పోయాక గ్రైండ్ చేసిన తెల్ల నువ్వులు, కొబ్బరి పొడి, కాజు ఇవి 3 పేస్ట్ అయినాయి కదండి. ఆ గ్రేవీని అంతా ఇందులో పోసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళంతా కలుపుకోవాలి. ఆయిల్ పైన తేలేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలి. మీ కాడ ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి దాంతో కూడా చేసుకోవచ్చండి గ్రేవీ. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకున్నాం కదండి. ఇలా చిక్కబడాలి. చిక్కబడ్డాక ఇందులో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇంకో గ్లాస్ వేసుకొని మొత్తం 2 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. గ్రేవీ చూడండి, గ్రేవీ ఇలా లూజ్గా అవ్వాలి. ఇది సుమారు ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదే ఉడికినియాలి. అప్పుడే మసాలంతా పచ్చి వాసన పోయి మంచి కలర్లో వచ్చేస్తుంది. ఈ షేర్వా అవ్వడానికి ఇంకొక 10 మినిట్స్ అవుతుందండి. ఈలోపు మనము పెరుగు పచ్చడి అయితే చేసుకుందామండి. ముందుగా నేనైతే ఒక గిన్నెలో పెరుగు వేసుకొని చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకున్న టమోటాలు వేసుకోవాలి. ఈ టమోటాలకి నేను సీడ్స్ విత్తనాలు వాటిని తీసేసానండి. ఇందులో కాస్త కొత్తిమీర, కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, మీకు స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఒకటి చిన్నది పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు వీటినంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతేనండి, ఇదైతే తయారైతే అయ్యింది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తెరిచి మళ్ళీ ఒకసారి దీనంతా గ్రేవీ నల్లా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ అయితే షేర్వా అయితే తయారైపోతుందండి. ఈ మాత్రం ఉంటే చాలండి. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ అయితే సర్వ్ చేసుకున్నానండి. ఇంతేనండి, ఎంతో టేస్టీకరమైన పాట్ బిర్యానీ, షేర్వా, పెరుగు పచ్చడి అయితే తయారైంది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మరెన్నో కొత్త వంటకంతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్.